సంగారెడ్డి విద్యానగర్లోని సెయింట్ ఆంథోనీ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి 595 మార్కులతో టాపర్గా నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరో 12 మంది విద్యార్థులు 580 నుంచి 590 మధ్య మార్కులు సాధించడం విశేషం. 590 మార్క్స్తో సెయింట్ జేవియర్స్ 8th స్టేట్ ర్యాంక్ సాధించారు. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారిని చక్కటి మార్కులతో చక్కటి జ్ఞానంతో ముందుకు తీసుకెళ్లిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. మరి ఈ ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇంతటి ఘనమైన మార్కులు రావడానికి కారణం మా చక్కటి ప్రణాళిక. మీ అందరికీ తెలుసు, సెయింట్ ఆంథోనీస్ విద్యానగర్ మరియు సెయింట్ జేవియర్స్ చక్కటి ప్రణాళికతో మీ ముందుకెళ్ళి కేవలం మార్కులే కాకుండా మంచి జ్ఞానాన్ని, మంచి కాన్సెప్ట్తో పిల్లల ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సమిష్టిగా మేమందరం కలిసి అటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం, వారి యొక్క శ్రమ, వారి యొక్క ఆలోచన విధానం, మరి అదేవిధంగా ముఖ్యంగా పిల్లల యొక్క ప్రవర్తన, వాళ్ళు సిస్టమేటిక్గా స్కూల్కి రావడం, అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్పిన విధానాన్ని చక్కగా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారం చేసుకుంటూ ఇలాంటి మార్కులు సాధించినందుకు ప్రతి ఒక్క విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం ఏంటంటే, నా ఆధ్వర్యంలో నడుస్తున్న 4 స్కూల్స్, 2 స్టేట్ బోర్డ్ స్కూల్స్, 2 సిబిఎస్ఈ స్కూల్స్. మొదటగా సిబిఎస్ఈ స్కూల్ చెప్పాలంటే సెయింట్ పీటర్స్ గణేష్ నగర్, మళ్ళీ సెయింట్ ఆంథోనీ సదాశివపేట్. ఈరోజు ఆ 2 స్కూల్స్లో కూడా సిబిఎస్ఈ రిజల్ట్స్లో 492 మార్క్స్తో అవుట్ ఆఫ్ 500 సిబిఎస్ఈ సెయింట్ పీటర్స్ ఆల్మోస్ట్ మన జిల్లాలో టాప్గా ఉంది. అలానే 582 మార్క్స్ సదాశివపేటలో సెయింట్ ఆంథోనీస్ టాప్లో ఉంది. ఇప్పుడు స్టేట్ బోర్డ్ సిలబస్ తీసుకున్నట్టయితే సెయింట్ ఆంథోనీస్ విద్యానగర్ 595 డిస్ట్రిక్ట్ టాప్ ప్లస్ స్టేట్ 3rd ర్యాంక్లో ఉంది. అలానే ఈ సంవత్సరమే మొట్టమొదటి బ్యాచ్లో సెయింట్ జేవియర్స్ 590 మార్క్స్తో స్టేట్ 8th ర్యాంక్లో ఉంది. సో నిజంగా ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఈ కృషికి, ఈ ఫలితానికి ప్రతి ఒక్కరూ కారకులే. ప్రత్యేకంగా టీచర్స్ వాళ్ళు ఏ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారంటే, ప్రతిరోజు పిల్లలకి ఒక్కొక్క అబ్బాయి అమ్మాయితో మాట్లాడుకుంటూ తల్లిదండ్రులకి ఫోన్ల ద్వారా తెలియపరుస్తూ ప్రతిరోజు వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి రావడం, మేము చెప్పిన విధానంలో వాళ్ళు చదవడం వల్ల ఇంతటి ఘనమైన మార్కులు వచ్చాయి. అదేవిధంగా మాకు సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క అఫీషియల్స్కి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సెయింట్ ఆంథోనీస్ విద్యానగర్, సెయింట్ పీటర్స్ గణేష్ నగర్ సిబిఎస్ఈ, సెయింట్ ఆంథోనీస్ సిబిఎస్ఈ సదాశివపేట్, సెయింట్ జేవియర్స్ మల్కాపూర్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మేము చక్కటి ప్రణాళికను తయారు చేసుకొని కేవలం మార్కుల దృష్టిలో పెట్టుకొని కాకుండా కాన్సెప్ట్ ఓరియంటేషన్ మరియు నూతన విద్యా విధానానికి అనుకూలంగా మన ప్రణాళికను తయారు చేసుకుంటూ పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తప్పకుండా చేస్తాం. మరి ఈరోజు ముఖ్యంగా అందరికి చెప్పాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏ స్కూల్ ఎన్నుకోవాలనేది మీ నిర్ణయం. ఎందుకంటే ఒక స్కూల్ ఎన్నుకునే ముందు ఆ స్కూల్ని విజిట్ చేసి, ఆ స్కూల్లో ప్రిన్సిపల్ ఎలా ఉన్నారు, తర్వాత టీచర్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి చక్కటి ప్రణాళిక తయారు చేసి పాఠశాలని ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా విద్యతో పాటు మిగతా కార్యక్రమాలు ఏం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు నూతన విద్యా విధానంలో కావాల్సినవి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఆ స్కిల్ డెవలప్మెంట్ లేనిది ఎన్ని మార్కులు వచ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ విధంగా ఏ స్కూల్ చేస్తుందో గమనించి ఆ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పుల్లో పిల్లలకి విద్యతో పాటు స్కిల్స్ మీద చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. వాళ్ళని ఆ విధంగా తయారు చేయాలి. అప్పుడే నిజమైన విద్య పిల్లలకు అందుతూ ఉంటుంది. ఈరోజు ఆ ప్రయత్నంలో నా ఆధ్వర్యంలో ఉన్న 4 స్కూల్స్లో మేము చేస్తున్నాను. ఎందుకంటే స్పార్క్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, యూలిస్ ప్రోగ్రామ్, కంప్యూటర్స్ అండ్ కోడింగ్, డేటాబేస్ అనాలిసిస్, స్పోర్ట్స్, ప్రతి అంశంలో మేము పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి
సగర్వంగా ఈరోజు చెప్తుంది ఏంటంటే ఎప్పటికీ ఇంతకంటే ఇంకా ఎక్కువ చేస్తామని, రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పిల్లలకి విద్యను అందిస్తూ మంచి కాన్సెప్ట్ ద్వారా వాళ్ళని ఉజ్వల భవిష్యత్తు తీసుకెళ్తామని ఆశిస్తూ మరి ఒకసారి ఇంతటి ఘన విజయాన్ని, ఈరోజు ఈ విజయం మరవలేని విజయం. మరి 595 మార్క్స్ స్టేట్ థర్డ్ వచ్చిందంటే అంత ఈజీ కాదు. మరి దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి పిల్లలందరినీ, ఈ ఘనమైన విజయాన్ని సాధించిన పిల్లలందరినీ ప్రత్యేక అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతావందనలు తెలియజేస్తూ టీచర్స్ను కూడా అభినందిస్తూ ఉన్నారు.